ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మన నాగ చైతన్య వృషకర్మ మూవీ టీజర్ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. 3 గంటలు అవుతుంది రిలీజ్ అయ్యి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1.8 మిలియన్, ఆల్మోస్ట్ 2 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంది. 82K లైక్స్ అయితే సంపాదించుకుంది. 889 అంటే అటు ఇటుగా ఒక 1K కామెంట్స్ అయితే సంపాదించుకుంది అనమాట. దానికోసం వెయిట్ చేసి నేను అసలు ఈ టీజర్కి రీచ్ ఉందా లేదా, ఈ గ్లిమ్స్ని ఎవరైనా పట్టించుకుంటున్నారు లేదా అనేటటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తున్నా. కారణం ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? కార్తిక్ దండు, లైక్ మన విరూపాక్ష మూవీ డైరెక్టర్. రైటింగ్ ఇచ్చింది, మళ్ళీ ఈసారి కథ ఇచ్చింది కూడా మన సుకుమార్ గారు అనమాట. అప్పుడు విరూపాక్ష కానీ ఇప్పుడు దీనికి కూడా. సో ఈ విరూపాక్ష వైబ్స్ అయితే క్లియర్గా కానొస్తున్నాయి అనమాట. మరి విరూపాక్ష సినిమాతో పోల్చేలా ఉందా, విరూపాక్ష అంత హిట్ అవుతా లేదా అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది కంబ్యాక్ మూవీ అవ్వాలి అని చెప్పి నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. రీసెంట్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు చాలామంది హృతిక్ రోషన్ బాడీకి నీ తలకాయ అంటించుకున్నవేంది అని చెప్పి కూడా కామెంట్ చేశారు. కానీ నిజానికి అది రియల్ ఫోటోనే. లైక్ ఈ సినిమా కోసం బాడీలో అంత చేంజ్ ఇచ్చిండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. చూద్దాం, డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది కూడా డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్. లెట్స్ విన్ ఇయర్ ఫోన్స్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ SVSC సుకుమార్ రైటింగ్. ఈ బ్రాండ్ ఏందో సుకుమార్ గారు మామూలుగా కాదు. పుష్ప తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అనేటటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదులే, కానీ ప్రతిదానికి రైటింగ్. మన పెద్దిలో కూడా ఆయన రైటింగ్స్ ఉన్నాయని చెప్పి మనమైతే చూసాం. ఇందులో కూడా ఆయన రైటింగ్ అనమాట. ఇందులో కాంపస్ని ఓపెన్ చేశారు, ఇప్పుడు డ్రాయింగ్ ఇస్తాడు. ఏం డ్రాయింగ్ ఇది? పోయి వాడి పొట్టలో ఏదో ఉంది ఫ్రెండ్స్, ఏదో గీకుతాడు. లైక్ వాడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం బట్టి ఏదో ఒక ఊహా చిత్రం గీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎక్స్ప్రెషన్ చూడొచ్చు, మామూలుగా వేరే లెవెల్ ఉన్నాయి. అంటే ఈ యాక్టర్ ఎవరో కానీ మెచ్చుకోవాలన్నమాట, చాలా బాగా చేసిండు. వై డోర్ క్లోజ్ అయింది. అమ్మా బా పొట్టలో ఒక్కసారి చూడండి, ఏదో బయటకు వస్తుంది. ఈయనది గబ్బిలంగా ఉయ్యా, మామూలు లేదుగా స్టార్టింగ్ సీనే. అంటే దయ్యం పట్టడం చూసాం, ఆత్మ వచ్చి గీకీయడం అనేటటువంటిది రొటీను. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. పట్టింది ఏదేదో గీకించేటటువంటి ప్రయత్నం చేసిన, ఆ తర్వాత అలా నోరు తెరిచిండు, నోట్లో నుండి గబ్బిలం బయటకు వచ్చింది. వీడైతే పడిపోయింది, అదైతే పారిపోతుంది. గీసినటువంటి డ్రాయింగ్ వీడిదే. ఓరి నీ అమ్మ. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడు ఎలా ఉంటాడు అనేటటువంటిది ముందుగా ఎస్టిమేషన్ వేసుకొని డ్రాయింగ్ అయితే గీసుకోండు. నెక్స్ట్ లెవెల్ టేకింగ్ ఇదైతే మామూలుగా లేదు. గబ్బిలం పెట్టి వెళ్తుంది అయ్యో. అందులోనేమో కాకులు, ఇందులోనేమో గబ్బిలం. వీడెవడో నించొని చూస్తాను. ఫస్ట్ చూసి నాగ చైతన్య అనుకున్నా, కాదు. బా బుల్లెట్ వెళ్ళిపోయింది. కళ్ళలో దిగింది, నెత్తులో నుండి బయటకు వచ్చింది. దీని అమ్మ థియేటర్లో పోయిస్తారు, దాంట్లో డౌటే లేదు. అడల్ట్ మూవీ అనమాట. ఈ రేంజ్లో ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయాలా ఇంత లేట్ చేసినగా. బో కన్నుకు బొక్క పడితే ఇట్టున్నట్టు కానొస్తుంది భయ్యా. దేవుడా, ఓరి నాయనో ఏంద్రా బాబు, ఘోరంగా ఉంది. ఇంకో కన్ను రెడ్ అయిపోయింది. డీటెయిలింగ్ చూడండి. మమ్మీ కూడా పనికిరాదుగా. ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ విరూపాక్ష. బ్రాండ్ చాలు, ఎంత టైం తీసుకున్నా మామూలు సినిమాది ఇట్లా డైరెక్టర్ అయితే. విరూపాక్ష అంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు అనమాట. అది లాక్డౌన్ తర్వాత వచ్చినటువంటి సినిమా. సాయి తరణ్ తేజ్ కెరియర్లోనే బెస్ట్ సినిమా. సాయి తరణ్ తేజ్కి 100 కోట్లు ఇచ్చినటువంటి సినిమా. ఆ తర్వాత 100 కోట్లు ఎంత మట్టికి రాలేదు సాయి తరణ్ తేజ్కి. మరి ఇప్పుడు సెలయేట గట్టి అనేటటువంటి సినిమా చేస్తున్నారు, దాంతో కొట్టొచ్చేమని చెప్పి చూడాలి. ఆ బ్రాండ్ వేరు. విరూపాక్షకి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ బ్రాండ్ ఉంది. సంయుక్త మీనన్ కూడా అక్కడ నుండే బాగా లేచింది. ఓయ్ బా మీనాక్షి పాపగా. ఊరి నాయనో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాండి. అసలు నడుస్తుంటే బొక్కలు ఇరుగుతుంటే కోలంగా ఉంది ఆ సౌండ్. దుష్ట శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక విషకర్మని ఎంచుకుంటుంది. హీరో హైలైట్ అవుతుంది ఇక్కడ. ఇదే మన డైరెక్టర్ చేసేటటువంటి మిస్టేక్స్. కథని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, కథని లేపండి. ఎలా లేపుతారంటే అలా లేపండి. ఆ తర్వాత ఆ కథకి అవసరమైనటువంటి ఒక వ్యక్తి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగ ఒక వ్యక్తి అన్నట్టు చూపించండి. ఆయన మాత్రమే సాల్వ్ చేయగలడు అనేటటువంటి రేంజ్లో చూపిస్తే ఆడుకోబోద్ది. యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని.
ఏయ్ బిల్డింగులు దూకుతుండగా సారు నన్ను ఎద్దులు ఉన్నాయి, ఎద్దులో దున్నపోతలు ఉన్నాయన్నీ. బా ఈ షాట్ ఎక్కడ చూసినా మన బాలయ్య బాబు గారిది విజయేంద్ర వర్మ ఉంటుంది. కుందేలు పిల్ల కోసం కూడా అంతే ఎక్కుతున్నాం మన బాలయ్య బాబు గారు. ఆ షాటే అట్టుంది ఇది. మస్తుండగా మైక్ అయితే ఇక్కడ ఇదో పెట్టుకుంటే అది మైక్ లాగా ఉందన్నమాట. ఐ థింక్ అడ్వెంచర్ కింగ్ అనుకుంటా, గ్లోబ్ ట్రోటర్ లైక్ మొత్తాన్ని తిరిగి అడ్వెంచర్ చేస్తూ ఉంటాడు. తన బాడీ బట్టి, తన హెయిర్ స్టైల్, తన కటింగ్ బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు అడ్వెంచర్ చేయడంలో దిట్ట మనోడు. ఓ వృషకర్మ ఎలా ఉంది టైటిల్? విరూపాక్ష బాగుందా, వృషకర్మ బాగుందా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నాకు ఆల్ టైం విరూపాక్షనే తోపు. వామ్మో ఈసారి కూడా అందరినీ ఎత్తుంది కదా దయ్యం. నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్తున్నారు భయ్యా. ఓ ఎక్స్ప్రెషన్స్ ఏందన్నా? కార్తీక్ దండు ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, డిఓపి, మ్యూజిక్, ఎడిటర్. ఓ ఇంకన్నా ఏ తర్వాత ఇంకో షాట్ ఏమైనా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయమాకని ఇంకే షాట్ రాదు. ఎలా అనిపించింది భయ్యా గ్లిమ్స్ అనేటటువంటిది మీరు చెప్పండి. నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. అసలు ఆ టేకింగ్ అయినా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఒక గ్రిప్పింగ్ మెయింటైన్ చేశారు గ్లిమ్స్లోనే. అర్థమవుతుంది సినిమాలో చాలా దమ్ముండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. విరూపాక్ష గురించి మీ అందరికీ తెలుసు, నార్మల్గా రిలీజ్ అయిన సినిమా. నేను డే 1 వెళ్ళినప్పుడు ఎవరు లేరు తెలుసా థియేటర్లో, చాలా తక్కువ జనం ఉన్నారనమాట. అరే 50% కూడా ఫుల్ కాల. సినిమా చూసిన తర్వాత మమ్మీ ఇదేంటి ఎంత బాగుంది అని చెప్పి నెక్స్ట్ డే నేను ఏమంటే ఫ్యామిలీతో వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయితే టికెట్లు దొరకలా. ఆ రేంజ్లో స్లోగా వచ్చి జయ్యం లేచింది అనమాట సినిమా. అలా మన సాయి తరణ్ తేజ్కి, ఆ డైరెక్టర్కైనా సుకుమార్ గారు వామ్మో హర్రర్ సినిమాలు కూడా ఆయన ఈ రేంజ్లో రాయగలరా అనేటటువంటి దాన్ని అయితే మనకైతే చూపించేశారు. ఆ రోజుల్లో విరూపాక్ష అనేటటువంటిది ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ఈ సినిమాతో అయితే మన నాగ చైతన్య మన ముందుకు వస్తుండు. తండేల్ తన లాస్ట్ సినిమా. ఆ సినిమా హిట్ అంటారులే కానీ హిట్ అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే సినిమాకి 100 కోట్లు కూడా రాలేదు. సాయి పల్లవి, నాగ చైతన్య అంత హైప్ ఉన్నటువంటి సినిమా కనీసం 100 కోట్లు కూడా రాకపోవడం, సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి కూడా రికవరీ కాలేదు, ప్రొడ్యూసర్ కూడా కొద్దిగా కష్టాల్లో ఉన్నారు అనేటటువంటిది, లాస్ అయ్యారు అనేటటువంటిది తండేల్ సినిమాకి వచ్చినటువంటి టాక్. సో ఇక అలాంటి పంచాయతీలు వదిలేసి హర్రర్ సినిమా మీద అయితే మన నాగ చైతన్య పడ్డాడు. ఆయనది ఒకటి ఉంటుంది అనమాట, లైక్ వెబ్ సిరీస్ ఉంటుంది, అందులో కూడా హర్రర్ ఎలిమెంట్సే ఉంటాయి. అంటే సస్పెన్స్ ఉంటుంది, అక్కడక్కడ హర్రర్ ఎలిమెంట్ లాగా కూడా కనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. అదేవిధంగా దీన్ని కూడా అలా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఈ యువ సామ్రాట్ నాగ చైతన్యకి ఇది మంచి కంబ్యాక్ మూవీ అది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సుకుమార్ గారు మీరు ఒక సినిమా తీయొచ్చు కదా, ఇంత మంచి మంచి కథలెత్తున్నారు మీరు, హర్రర్ ఎలిమెంట్స్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇంత మంచి ఇస్తున్నారు. మరి అలాంటిది మీరే ఒక హర్రర్ సినిమా తీస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. మేమైతే మరీ వెయిట్ చేస్తున్నాం. చాలా ఉందండి మీ దగ్గర రైటింగ్ స్కిల్స్, వాటన్నిటిని కొద్దిగా గట్టిగా ఫోకస్ చేసి సినిమాలాగా దింపితే మట్టికి ఎక్కడ ఉంటారో అది కూడా ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్తో తీయండి. చూసుకున్నట్లయితే మన రాజమౌళి గారి తర్వాత ఇప్పుడు ఆయనే కదా లీడింగ్లో ఉన్నటువంటి డైరెక్టర్. 1700 కోట్లు 1800 కోట్లు కొట్టి చూపించిండు పుష్ప 2తో. సో రాజమౌళి తర్వాత డైరెక్టర్ కాబట్టి ఒక మంచి హీరోతో ఇలాంటి కాన్సెప్ట్ తీస్తే మట్టికి ఏడా ఉంటుంది అని చెప్పి నా గట్టి ఫేవరెట్ ఫ్రెండ్స్. ఉంటా మరి, నమస్కారం, బాయ్ బాయ్.